దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన మహాకృపలో మనందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈరోజు ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఆయన కృపను బట్టి కార్యక్రమాలు ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఎంతో ఆర్థికంగా కొంత మరి ఇబ్బందిగా ఉన్నప్పటికి కూడా ఏ ఆటంకం లేకుండా ఆ టయానికి దేవుడు సహాయం చేసి ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగింపు చేస్తున్నాడండి. హల్లెలూయా. నిర్విరామంగా ఏ రోజు కూడా ఆటంకం లేకుండా ఇంచుమించుగా 5, 6, 7 సంవత్సరాల నుంచి ఈ టీవీ పరిచయాలు ప్రారంభించి 5, 6 సంవత్సరాల్లో పైనే అవుతుంది. అప్పటి నుంచి కూడా అలాగే కరోనా టైంలో కూడా ఈ కార్యక్రమాలు ఆగకుండా వెళ్ళి ఎపిసోడ్లు ఇచ్చి వాక్యం చెప్పి రావటం కూడా దేవుడు కృప చూపాడు. ఆగకుండా నిర్విరామంగా ఎన్ని సంవత్సరాలు దేవుడు చేస్తున్నాడు ఆయన కృపను బట్టి. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగే మీలో కొంతమంది స్పాన్సరింగ్ చేస్తున్నారు, సహకారం చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మరి ప్రార్థన అవసరాల గురించి కూడా మా కొరకు ప్రార్థన అనేక మంది చెప్తూ ఉన్నారు. ఇలాగా ఈ కార్యక్రమాల ద్వారా కొంతమంది స్పందిస్తున్నందుకు సహకరిస్తున్నారు. వారికి కూడా సంఘం మరి కార్యక్రమాలు జరిపిన ఈ టీవీ పరిచయాల ద్వారా అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకాను వీటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా భవిష్యత్తులో మంచిగా ఇంకా ఈ ప్రచారాలు బాగా విరివిగా చేసేటట్లు కృప చూపులాగా మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. సో మరి ఈ వారంలో దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని చదువుకుందాం. మరి గత వారము చెప్పుకున్నదే మళ్ళా మనం చెప్తున్నాం. కీర్తనలు 53వ కీర్తన చివరి వచనం మనం చదువుకుందాం. గత వారంలో చెప్పబడిందే కంటిన్యూగా ఈరోజు మళ్ళీ చెప్పుకుందాం. 53:6 సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. సియోనులో నుండి దేవుడు మానవులను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు విమోచించును. సరే, అది గత వారం మనం చెప్పుకున్నాం. సియోనులో ఉన్నాడు దేవుడు. సియోనులో ఉండి ఇశ్రాయేలుకు రక్షణ దేవుడు దయచేస్తున్నాడంటే ఈ చెరలోనున్న వారిని విడిపిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఓల్డ్ టెస్ట్మెంట్లో వారు ఆయన దేశాలకు చెరగొని పోయినప్పుడు సియోనులో నుండి దేవుడు వారిని మళ్ళా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపం చెంది చక్కటి మారుమనసు అనుభవం కలిగి తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారిని రక్షించి మరి ఆ యెరూషలేముకు చేర్చిన విధానం మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు చెరలో ఉన్న తన ప్రజలు రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అన్నాడు. కాబట్టి ఇది మనం అంటే ఆ ప్రజల్ని ఎలాగైతే చేస్తున్నాం అలాగే యేసయ్య కూడా మానవులను విమోచించడానికి, రక్షించడానికి ఆయన వచ్చాడు. మనల్ని పిలుస్తున్నాడు సంఘములో చేరి దేవుని రాజ్యంలో చేరడానికి, సంఘములో రక్షణ పొంది సంఘములో చేరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని, సియోనుకు చేరాలని. ఇప్పుడు సియోన్ అంటే ఇప్పుడు లోక సంబంధంగా అది యెరూషలేము, ఇశ్రాయేల్ దేశం అవ్వచ్చు. కానీ ఆత్మీయంగా చూస్తే అది పరలోకం అన్నమాట. అదే సియోను పట్టణం, పరలోక పట్టణం అన్నమాట. దాని కొరకు ఆయన రక్షించడానికి అందులో నుండి పిలుస్తూ ఉన్నాడు. ఆయన అక్కడి నుంచే వచ్చాడు. ఆ రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపాటు చేయడానికే ఆయన పిలుస్తున్నాడు. మనం కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపలు ఒప్పుకొని పరిశుద్ధులు ప్రభు వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని పరిశుద్ధులుగా రక్షించి పరిశుద్ధులుగా చేయడానికి, విమోచించడానికి, విడుదలచ్చి చెరలోని విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఆ రకంగా మనం చేసి ప్రభు కొరకు మనం ఆయతపడదు. ఇప్పుడు రెండవది ఏంటంటే ఇక్కడ యెషయా గ్రంథం 59, 20, 21 వచనాల్లో 20లో ఏమని చెప్పుకున్నాం? సియోను నొద్దకు అంటే దేవుని సన్నిధికి రావాలి, యెరూషలేమునకు రావాలి, అక్కడికి రావాలి. నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. సరే, అనగా ఇక్కడ యేసు ప్రభు గురించి వచ్చాడు అనమాట. ఎవరైతే మారు మనసు పొందుతాడో, పాప క్షమాపణ ఉంటారో, పాపలు ఒప్పుకుంటారో వారి దగ్గరికి మెస్సయ్య వస్తాడు, విమోచకుడు వస్తాడు. విమోచించి రక్షించి సంఘమునకు చేర్చేవాడుగా, సంఘాన్ని కట్టేవాడుగా, దేవుని రాజ్యంలో చేర్చేవాడుగా
యేసయ్య ఉన్నాడని మనం సత్యం తెలుసుకోవాలి. చేసుకుని ఇదే వారి యొద్దకు విమోచన ఇదే యెహోవా వాక్కు. అప్పుడు 21వ వచనం మనం ఈరోజు ధ్యానించవలసినగా ఉన్నాం. నేను వారితో చేయు నిబంధన ఇది. ఒట్టిగా దేవుడు మనల్ని రక్షించి అలాగే వదిలేయట్లేదు. నువ్వు రక్షణ పొంది నువ్వు అలాగే ఉండి అంటలేదు. దేవుడు మనకొక నిబంధన చేస్తున్నాడు. మన దేవుడు నిబంధన చేసే దేవుడు. యేసుక్రీస్తు ద్వారా మానవులైన మన నిబంధన చేశాడేంటి? ఆయన ద్వారా రక్షణ ఉంది, రక్షణకర్త ఆయన నమ్మితే రక్షణ ఉందని. యేసునామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప నిబంధన, ప్రజలకు ఇచ్చిన నిబంధన. ఇక్కడ ఏమన్నాడంటే, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ ప్రవక్త కాదు మాట్లాడేది, దేవుడు. ప్రవక్త చెప్పటం లేదు అంట, దేవుడు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిబంధన ఇప్పుడే 3 రకాలు కనపడుతున్నాయి. ఒకటి మనకేంటంటే, ఒకటి నిబంధన ఉంది, రెండోది దేవుని ఆత్మ ఉన్నది. అందుకే సరే నీ మీదనున్న నా ఆత్మను, ఆయనలో నిబంధన ఉంది, తర్వాత ఆత్మ ఉన్నది, అదే పరిశుద్ధాత్మ అన్నమాట. అర్థమైందండి? మనము ఆత్మను పొందుకున్న వారంగా ఉండాలి. రక్షణ పొంది అక్కడితోటే వదిలిపెట్టేయకూడదు. సరే ఇక్కడ నీ మీదనున్న నా ఆత్మను కూడా ఇస్తాను అంటున్నాడు. అక్కడ బహుశా యెషయాకు ఇచ్చిన ఆత్మ నీ పిల్లలకి ఇస్తానన్నట్టుగా అక్కడ. కనుక దేవుడు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా మానవులైన మనకి ఇచ్చిస్తున్నాడు. ఇది నిబంధన. హల్లెలూయా. వాగ్దానం చేసిన ఆత్మ తండ్రి వాగ్దానం చేశాడు, అది కుమారుని ద్వారా మనకు ఇవ్వబడుతుంది. రక్షణ అనుభవం పొందటమే కాదు, మనం వాగ్దానం చేయబడిన ఆయన ఇచ్చే ఆత్మను కూడా మనము పొందుకున్న వారమై ఉండాలి. పొందుకొని సంఘములో జీవించి దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా ఉండాలి. ఇది ద వే సీక్వెన్స్ అన్నమాట. పాపము నుండి విమోచించబడి రక్షణ పొందుకొని పరిశుద్ధులమై సంఘములో చేరి, సియోనులో చేరి, యెరూషలేము అనగా దేవుని సంఘములో చేరి దేవుని రాజ్యమునకు సిద్ధపడే బిడ్డలుగా ఉండడమే దేవుని ఉద్దేశం. దేవుడు చేసే మనకు నిబంధన ఏంటంటే, నా ఆత్మను నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను. సరే, సో వర్డ్స్ ఇప్పుడు ఒకటి నిబంధన ఉంది ఆయనలో, రెండోది ఆయన ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ద్వారా కూడా మాటలు ఉన్నాయి. సరే, వర్డ్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని మాటలు. పరిశుద్ధాత్మను పొందుకొని మనం దేవుని మాటలు పలికే వారంగా ఉండాలి. అయ్యే వాళ్ళ ఓల్డ్ టెస్టమెంట్ అన్య భాషలని వాక్శక్తి కలిగి మాట్లాడారని అంటే అవి దేవుని మాటలు, దేవుని కార్యాలు వారు వివరించడం ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడైన మరి యెషయాతో అంటున్నాడు, నీ మీదనున్న నా ఆత్మను మళ్ళా నేను నీ పిల్లలకి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. నేను నీ నోట నుంచిన మాటలు. సరే, ఆత్మను పొందుకున్న తర్వాత మనం దేవుని మాటలు పలుకుతాం. అప్పుడే దేవుని కొరకు సాక్ష్యం అవ్వడం అనేదో, పాటలు పాడటం అనేదో, ప్రార్థన చేసుకోవడం, లేకపోతే వాక్యం చెప్పడం, దేవుడిచ్చిన వరాలు, ఆత్మీయ వరాలు కలిగి ఉండడం, తలాంతులు కలిగి వాడబడడం, దేవుడు అద్భుతమైన స్వస్థతలు అనేవి, లేకపోతే మరి దెయ్యాలు వెళ్ళగొట్టడం, లేకపోతే రోగులు బాగు చేయడం, ఈ రకరకాలైన ఆత్మీయ వరాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి. అవన్నింటిని మనం పొందుకొని వాడబడి, లేక ఆ మాటలు, ఇక్కడ వాయిస్ అన్నమాట, మాటలు, వర్డ్స్. నేను నీ నోట నుంచిన మాటలను. 3, 1 నిబంధన, రెండోది ఆయన ఆత్మ, మూడోది ఆ మాటలు, ఆ వర్డ్స్. సరే, ఆ మాటలు ఉండాలి. అవి ఇక్కడ ఏమంటున్నాడు, నీ నోట నుండి నీవు నీ బతుకాలం అంతా నువ్వు అలా పలుకుతావు, నీ నోట్లో అలాగే నేను ఉంచుతాను. అంతేకాదు నీ పిల్లల నోట నుండి, మళ్ళీ పిల్లల దగ్గర అక్కడితోటే ఆగిపోతాను అంటలేదు, మళ్ళీ నీ
పిల్లల నోట నుండి ఏం చేస్తాను, ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ, ఈరోజు ఇక్కడి నుంచి ఎల్లప్పుడూ కూడా, అంటే గోయింగ్ టు ద ఎటర్నల్ లైఫ్, అంటే పరలోకం వెళ్ళే వరకు ఏం చేస్తాను, మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఇంకా మాటలో నా నిబంధన తొలగిపోదు, నా ఆత్మను నీ వద్దను తీసివేయను, ఆ మాటలు నీ కానీ పిల్లలు కానీ పిల్లలు అని తరతరాలు కూడా ఆ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాను అన్నాడు. హల్లెలూయా. కనుక ఇటువంటి నిబంధన మనం ఉండాలి, ఆత్మను పొందుకున్న వారంగా ఉండాలి. పిల్లలు ఒక నూతన జన్మ అనుభవం కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని యోహాను సువార్తలో ప్రభువు చెప్తా ఉన్నాడు. దయతో ఆ మాటలో 2 మాటలు మీకు చెప్తాను. మనం రక్షణ పొందుకొని అలాగే ఉండిపోకూడదు. ఇక్కడ దేవుని ఆత్మ, ఇక్కడ 3 ఈ వచనాల్లో, ఒకటి తండ్రి విమోచకుడు, తండ్రిగా కనపడుతూ ఉన్నాడు. ప్రభు యెహోవాకు సెలవు అన్నాడు, ప్రభువుగా కనపడుతున్నాడు. దేవుడు ప్రభు కనపడుతున్నాడు. రెండోది విమోచకుడు అనగా యేసు మెస్సయ్య కనపడుతున్నాడు. మూడోది పరిశుద్ధాత్మ కూడా మనకు కనపడుతుంది. ఆత్మ అనే మాట ఉంది. ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడ సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని మనం గమనించుకున్న వారంగా ఉండాలి. ముగ్గురు కూడా కనపడుతున్నట్లుగా మనం చూద్దాం. చూడండి దయతో ఫస్ట్ 20వ వచనంలో విమోచకుడు అని ఉంది. సియోను వద్దకు యాకోబులు తిరిగి చేయటకు మాని మళ్ళుకున్న వారి వద్ద విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. సరే, అంటే యెహోవా వాక్కు అంటే తండ్రి అని దేవుడిగా మాట్లాడుతున్నాడు అక్కడ. తర్వాత రెండవది కుమారుడు వస్తాడు, విమోచకుడు మెస్సయ్య కనబడుతున్నాడు. మూడవది నీ మీదనున్న నా ఆత్మను. సరే, మూడవది పరిశుద్ధాత్మను గురించి కూడా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అనుభవాలు మనం నేర్చుకోవాలి. అందుకే యోహాను సువార్తలో 2 మాటలు మనం తెలుసుకుందాం. మరి 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు దగ్గరికి మరి నికోదేము అనేటువంటి ఒక అధికారి వచ్చాడు ప్రభు దగ్గరికి. అతడు రాత్రి వేళ ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రభుతో ఏ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన, 2వ వచనం, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. నిజంగా యేసు ప్రభు అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు ఆయన చేశారండి. అందుగురించి చూశాడు, విశ్వసించాడు, వచ్చాడు. మొత్తం మీద ఆ రోజుల్లో ఎవరు అధికారులు ప్రభు దగ్గరికి వచ్చి నమ్ముకునేవారు కాదు. ఒకవేళ వచ్చినా మరి ఉద్యోగాలు ఊడిపోయి చాలా ఇబ్బందులు పెట్టి అధికారులు ఒప్పుకునేవారు కాదు. అందువల్ల రాత్రి వేళ వచ్చాడు, మొత్తం మీద వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. సాక్ష్యం చెప్తుంటే ప్రభు ఏమన్నారంటే 3వ వచనం చాలా ఇంపార్టెంట్. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. సరే, క్రొత్తగా జన్మించాలి, ఏ న్యూనెస్ ఆఫ్ లైఫ్, క్రొత్త జీవితం రావాలి. అది ప్రభువు ఇచ్చేవాడు ఉన్నాడు. పాపము నుండి విమోచించి పరిశుద్ధులుగా చేసి తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఒక నూతన స్వభావం కలిగి నూతన జీవితాన్ని మనకిచ్చి ఎక్కడికి వెళ్ళేవాడుగా ఉన్నారు, పరలోకమునకి వెళ్ళేవారు. సరే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, క్రొత్తగానే దాని పుట్టినట్టు ఏంటంటే పైనుండి అనంది, పైనుండి జన్మిస్తే అనగా దేవునిచ్చే ఆత్మను పొందుకోవడం అన్నమాట. అర్థమైందండి? దేవుడిచ్చే రక్షణ పొందుకోవడం, బాప్తిసం పొంది రక్షణ పొందడం, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని బిడ్డలు అవటం, దేవుని సంఘములో వచ్చే దేవుని కొరకు ఆయత్తపడటం అనమాట. జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేని నీతో నిశ్చయంగా చెప్తూ. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు జన్మిన ఆయన అడుగగా యేసు ఇట్లేనండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో. హల్లెలూయా. నీటి మూలముగా అంటే మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందటం, పరిశుద్ధులు అవ్వటం ఒకటి, అదొక జన్మ, నీటిలో బాప్తిసం పొందడం. రెండోది పరిశుద్ధాత్మను పొందు, ఆత్మ మూలముగా జన్మించడం. 2 రకాలుగాను ఆ బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందాలి.
అప్పుడు నూతన జన్మ అవుతుంది, నూతన వ్యక్తులం అవుతాం, పరలోక రాజ్యంలో చేరే బిడ్డలం, ఒక చక్కటి నూతన జీవితాన్ని కలిగి దేవుని. అందుగురించి నీటి మూల ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీనై ఉన్నది. సరే, కాబట్టి శరీర రీతిగా తల్లి గర్భంలో ఎలా జన్మిస్తామో అలాగే ఆత్మలో కూడా మనం జన్మించాలి. పరిశుద్ధాత్మలో జన్మించి దేవుని నిబంధన కలిగిన బిడ్డలుగా, దేవుని వాక్యము మన నోట దేవుని మాటలు ఉండేటువంటి పిల్లలుగా మనం ఉండాలి. మన మాటలు దేవుని మాటలుగా ఉండాలి. ఇప్పుడు దాకా సైతాను మాటలు మాట్లాడేవాళ్ళు, సైతాను నోరుగా ఉన్నది మనకు. అపవాది పిల్లలుగా ఉన్న అపవాది మాటలు మాట్లాడాం, బూతులు మాట్లాడు, అబద్ధాలు మాట్లాడు, పాపపు జీవి మాట్లాడు. కానీ ఇప్పుడు దేవుడు మనకి ఆత్మనిచ్చాడు కనుక దేవుని మాటలు, పరిశుద్ధ మాటలు, ప్రభువు మాటలు ప్రకటించేటువంటి పాటలు పాడేవారంగా, ప్రార్థించేవారంగా, వాక్యాన్ని చెప్పేవారంగా దేవుని సంఘములో చక్క వాడబడి ఉండాలి. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ప్రభు ప్రజలకు చెప్తున్నట్టుగా అక్కడ కూడా ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, సరే, పరలోక రాజ్యములో ప్రవేశించడమే కాదు, అందులో ఎవరు గొప్పవాడిగా ఉండాలనే ఆలోచన వీళ్ళకి. ఎవరు గొప్పవారు అనే తలంపులతో ఉన్నారు వీళ్ళు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని అన్నట్టుగా. అయితే ఇక్కడ ప్రభువు ఆయన యొక్క చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి, ఒక చిన్న బిడ్డను ఆయన దగ్గరికి పిలిచి ఏమన్నాడంటే, మీరు వారి మధ్యను నిలువబెట్టి, చిన్న బిడ్డను నిలువబెట్టి వారి మధ్య నిలబెట్టి మీరు మార్పు నొంది. హల్లెలూయా. సరే, ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఏమంటున్నాడంటే, సియోనుకు మీరు సియోను దగ్గర రావాలంటే మార్పు నొంది రావాలి, ఆ అహంకారం విడిచిపెట్టి రావాలి, ఆ యొక్క తిరుగుబాటు చేసే విధానం మారి రావాలి, పాపమును విడిచిపెట్టి రావాలి. వచ్చినట్లయితే బిడ్డలారా, నేను మీకు రక్షణ ఇస్తాను, నా సన్నిధిలో పాపములు ఒప్పును ప్రార్థిస్తే మీకు రక్షణ దొరుకుతుందన్న. అలాగే ఇక్కడ కూడా మార్పు నుండి బిడ్డల వంటి వారయ్యాలి, అయితేనే కానీ దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తుంది. సరే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, అది దేవుని ఉద్దేశం. దానికే ఈ నిబంధన ఆత్మతో మనల్ని నింపడం, పరిశుద్ధాత్మతో నింపి మనల్ని అభిషేకించి సంఘములో చేర్చి కట్టి బలపరిచి వాడుకొని కడక చివరికి పరలోక రాజ్యంలో చేర్చడమే ఆయన ఉద్దేశం. అదే నిబంధన. కాబట్టి దేవుడు నిబంధన చేసే దేవుడు ఉన్నాడు, తన ఆత్మను మనకిచ్చేవాడుగా ఉన్నాడు. ఆ మాటలు, ఆ దేవుని మాటలు పలికేవారంగా, పాటలు పాడేవారంగా, వాక్యాన్ని చెప్పేవారంగా, చక్కటి అనుభవాలు మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుని సంఘములో దేవుని స్వరము మనం కలిగిన దేవుని మాటలు పలికే వారంగా. దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన ఆత్మను మనకిస్తాడు, ఆయన మాటలు మన యందు ఉంచుతాడు. హల్లెలూయా. మరి నీవు రక్షణ పొందిన బిడవు, మరి దేవుని ఆత్మ కలిగి రక్షణ పొందే అని అంటున్నావు, కానీ మాటల్లో ఆత్మీయ జీవితం, నూతన జన్మ అనుభవం, మార్పు చెందిన జీవితం ఉందా? మరి ఆత్మను పొందుకొని దేవుని మాటలు పలికే నోరు మనకుందా? ఆ దేవుని మాటలు ప్రచురించే వారంగా మనం ఉన్నామా? అలా లేకపోతే ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభువా, నేను నిబంధన ప్రజలుగా నీ ఆత్మను కలిగి నీ మాటలు పలికే వ్యక్తిగా నీ ప్రజగా నన్ను చేయండి ప్రభువా. వెళ్ళారు ఏదో ఒక ప్రవక్తలకే నా ఆత్మని ఇస్తానంటలేదు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇస్తానంటున్నాడు. అలాగే రక్షణ పొందిన మనం అందరం కూడా ఆత్మను పొందుకోవాలి. పొందుకొని ఆ మాటలు అంటే ప్రవచనాలు చెప్పడం కాదు, దేవుని మాటలు పలికే వారంగా మనం సిద్ధపడాలి. ఆ వాక్యాలు, దేవుని మాటలు చెప్పే వారంగా మనం ఉండాలి. అందుకనే మరి చివరగా ముగించేస్తున్నాం చూడండి. దేవుని అపోస్తుల కార్యంలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత దేవుని మాటలు పలకటం ప్రారంభించారు, దేవుని బోధలు చేయటం ప్రారంభించారు. అవి కూడా
2-3 మాటలు మనం చెప్పుకొని నేను ముగించేస్తాను. ఈ అనుభవం మనకు కావాలి. అది దేవుడు మనకిచ్చే నిబంధన, వాగ్దానం. అది ఆ వాగ్దానం ఇచ్చిన ఆత్మను మనం పొందుకొని ఆ మాటలు మనం పలికి దేవుని ప్రజలుగా సంఘములో, లోకంలో జీవించి పరలోకం వెళ్ళాలి, మార్పు చెందిన బిడ్డలు ఉండి వెళ్ళాలని చూస్తున్నాం. అది 2వ అధ్యాయం మన అందరికి చదివిందే. 2వ అధ్యాయము మరి 4వ వచనంలో మనం చదివితే అన్నీ చదవటానికి మన సమయం లేదు, కానీ 2 అపోస్తుల గారు 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఈ మాటలో దేవుని మాటలు మాట్లాడే శక్తి. అన్య భాషలు అన్నారు అంటే అనేక రకాల భాషలు ఉన్నాయి. అన్ని భాషల్లోనే వీళ్ళు అప్పుడు మాట్లాడారు. వీళ్ళరా అన్య భాషలు అంటే మనకు తెలియని భాషలనే కాదు, ఇతర దేశాల భాషలు కూడా వారు లాంగ్వేజెస్. యూ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్. అంటే అన్య భాషలు అంటే తెలియని భాషలు కాదు, కానీ జనరల్గా నీవు దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీవు అన్ని లాంగ్వేజ్లు తెలుసుకొని అందరికీ దేవుని మాటలు చెప్పగలిగేగా దేవుడిని తయారు చేస్తాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ నేర్చుకుంటావు, హిందీ నేర్చుకుంటావు, తెలుగు నేర్చుకుంటావు, హిందీని అన్ని భాషలు నువ్వు వాక్శక్తి, ఆ మాటలు నేర్చుకునే ఆ నోరు, ఆ యొక్క విధానం నీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ వాక్శక్తి అనేది వచ్చింది. తర్వాత కొర్నేలు ఇంట్లో కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు 10వ అధ్యాయం 44వ వచనం మనం చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. హల్లెలూయా. సరే, ఇక్కడ అపోస్తుల కార్యంలో మనం అనేక చోట్ల వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు, కానీ ముఖ్యంగా మేడగదిలో ఒకటి, ఈ కొర్నేలు ఇంటి దగ్గర ఒకటి, అలాగే 19వ అధ్యాయంలో మన పౌలు గారు 12 మంది అక్కడ శిష్యులుండి వాళ్ళ మీద చేతుని ప్రార్థన, వాళ్ళు మాట్లాడటం చూస్తాం. కాబట్టి ఆత్మ ఎక్కడొచ్చినా సరే, ఎవరి మీదకి వచ్చినా, ఎప్పుడొచ్చినా ఆ మాటలు, దేవుని మాటలు పలికే గొప్ప అనుభవం మనం చూస్తాం. దాన్ని అన్య భాషలు అంటారు, లేకపోతే అనేక భాషలు అనొచ్చు, వేరే వేరే రంగ వ్యక్తీకరణ చేయొచ్చు. సో ఆత్మ దిగింది. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము క్రొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొంది. సరే, అన్యజనులు వీళ్ళ కొర్నేలు ఇంటి వారు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీదకి కొర్నేలు తన ఇంట్లో తన బంధువులు, స్నేహితులు అందరిని పిలుచుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప భక్తులు. వాళ్ళందరూ ఆత్మను పొందారు, వాళ్ళందరూ రక్షణ పొందారు. హల్లెలూయా. కాబట్టి పొందిరి. ఏలైనగా చూడండి, విభ్రాంతి నొందిరి. పరిశుద్ధాత్మను పొందుకున్న ఎవిడెన్స్ ఏంటి? వీళ్ళు ఆత్మను పొందుకున్నారన్న దానికి ఎవిడెన్స్ ఏంటంటే, ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని ఘనపరుచుండగా వినిరి. అందరూ విన్నారు, దేవుని ఘనపరచు. బిడ్డలారా, మనం తెలియని మాటలు మాట్లాడే వారంగా కాకుండా తెలిసిన మాటలు కూడా నీ స్వరము కలిగి, నీ భాషలు తెలుగు వాళ్ళమైతే తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీషు, లేకపోతే అవసరమైతే ఒకవేళ ఏ భాష నీకు వేరే చోటకు నువ్వు వెళ్ళి ఆ భాష రాకపోతే అప్పుడు దేవుడు తన భాషను, అక్కడున్న భాష నీకు నేర్పించవచ్చు, దేవుడు ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ దేవుని ఘనపరచుండగా వినిరి. సరే, అంటే ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన మాటలు తెలియజేసే ప్రజలుగా ఇక్కడ తన కొర్నేలు ఇంటి వారినిగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నిన్ను కూడా చేయగలడు. తన ఆత్మను నీ మీద కూడా ఉంచగలడు. నీకు కూడా ఆయన మాటలు పలికే బిడగా, ఆయన మాటలు నీ నోటి నుంచి నీ పిల్లలు, నీవే కాదు, నిన్ను నీ పిల్లల్ని కూడా తరతరములకు కూడా అలాంటి ఆత్మీయ స్థితి ఇచ్చి నడిపించేవాడు. సరే, కొర్నేలు ఇంటి దగ్గరికి వెళ్ళి అపోస్తులు మేడగదిలో ఉన్న వారి మీదకి ఎలాగొచ్చిందో, కొర్నేలు ఇంటి వారి మీద పరిశుద్ధాత్మ ఎలాగొచ్చిందో, ఇక్కడ ఈ పౌలు చేతులుంచిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ వరకు. అప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో మరి ఎవిడెన్స్ ఏంటనమాట చూడండి. ఇక్కడ అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. హల్లెలూయా. అంటే ప్రవచనాలు చెప్పొచ్చు, దేవుని విషయాలు చెప్పొచ్చు, గణపరచు, మొత్తం మీద దేవుని మాటలు పలికే వారంగా, ఆ భాషలు అనేవి దేవుని మాటలుగా పలికే వారంగా చేస్తూ ఉన్నాడు.
కనుక దేవుని బిడ్డలారా, మరొకసారి యెషయా గ్రంథం 59లో ఈ మాట, ఈ నిబంధన, నేను వారితో చేయి నిబంధన ఇది. అంటే విమోచకుడు వచ్చి మనల్ని చెరలో నుంచి విమోచించడమే కాదు, తన ప్రజలుగా చేసుకోవడానికి తన ఆత్మను మనకిచ్చి ఒక నిబంధన చేసి నిత్య జీవంలోనికి, పరలోకంలోనికి వెళ్ళాలంటే నీవు నేను ఆత్మను పొందుకున్న బిడ్డలుగా ఉండాలి. కేవలం మారు మనసు పొంది బాప్తిస్మ రక్షణ పొందిన బిడ్డలుగా ఉంటే కాదు, నూతన జన్మ అనుభవం కలగాలి. క్రొత్తగా జన్మించినట్టు నికోదేముతో చెప్పినట్లుగా నూతన జన్మ కావాలి. మనం మార్పు నుండి చిన్న బిడ్డలం అయితేనే కానీ పరలోకం చేరాలి. కాబట్టి ఆ నిత్య జీవం మనకు పరలోకంలో చేరాలంటే మనం ఏ విధంగా మరి రక్షణ పొందిన ప్రజలుగా, ఆత్మను పొందిన ప్రజలు ఉంటే దేవుడు తన రాజ్యంలో చేర్చుకోవడానికి సత్యర్థులు. కాబట్టి నేను వారితో చేయ నిబంధన ఇదే, నేను నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను, సరే ఆత్మ ద్వారా ఉంచిన మాటలు అన్నమాట, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చారు. అంటే ఈ ఆత్మ నీకే కాదు, నీకు నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కూడా. పేతురు గారు అంటారు కదా, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన యేసు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది, ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి మనం వాగ్దానం చేయబడిన పిల్లలుగా మనం ఉండాలి, నిబంధన కలిగిన ప్రజలుగా ఉండాలి. అనగా ఆయన ఆత్మను పొందుకొని దేవుని మాటలు పలికే ఆ ప్రసంగాలు వాక్య ఆత్మానుసారంగా మరి ప్రసంగాలు చేసి వాక్యాన్ని బోధించి మంచి సాక్ష్యం చెప్పి వాక్యాలు చెప్పి దేవుని కొరకు వాడబడి బిడ్డలుగా దేవుని ఘనపరచాలి, ప్రవచించే వారంగా అనేక విధాలుగా ఏ రకంగా అయితే పరిచర్య దేవుడిచ్చాడో ఆ పరిచర్యలో చక్కగా వాడబడి దేవుని రాజ్యమునకు చేరే బిడ్డలు ఉండాలి. కనుక అట్టి నిబంధన, అట్టి వాగ్దానం కలిగిన ప్రజలుగా, దేవుని ప్రజలుగా విమోచించబడి విడుదల పొందుకొని రక్షణ పొంది ఆత్మను పొందుకొని ఆయన మాటలు, ఆ స్వరం కలిగి, మాటలు కలిగి, పాటలు కలిగి, సాక్ష్యం కలిగి, వాక్య పరిచర్య కలిగి, మాటలు చెప్పుకుంటూ దేవుని పిల్లలుగా సంఘములో జీవించి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మీకు అందరికి సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటూ అట్టి కృప మీకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి గత 2 వారముల నుంచి ఇదిగోనైనా మాకు ఒక చక్కటి అద్భుతమైన సందేశము మాకు ఇస్తున్నారు తండ్రి. మమ్మల్ని చెరలోని విమోచించి నాయన ఇదిగో తండ్రి సియోను వద్దకు, ఇశ్రాయేలు దేశం వద్దకు విడిపించి రక్షించి మరి దేవుని రాజ్యంలో చేర్చే బిడ్డలుగా ఉంటుడు కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నామని మీరు మాట్లాడారు తండ్రి. అలాగే మేమందరం మారు మనసు పొంది పాపంలో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొంది పరిశుద్ధులమైన సంఘంలో జీవించి నేర్పించమని పెట్టుకున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడి అటు అనుభవాలు విన్న బిడ్డలందరికీ దయచండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని నూతన జన్మ అనుభవం కలిగిన వారై చిన్న బిడ్డలై దేవుని రాజ్యంలో చేరడానికి నీ మాటలు పలుకుతూ నీ గురించి వాడబడి నీ రాజ్యంలో చేరే బిడ్డలుగా ఉండేట కృప చూపించమని విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూనంతగా ఫలించడానికి సహాయం చేసి మహిమ పొందమని, పరిశీలన ఇంకాను ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేకులు మేలుకరంగా మీరే వాడుకొనమని ప్రచారం చేస్తున్న ఛానల్ వారిని కూడా దీవించి నీ మహిమ కొరకు వాడుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.